20 తారీఖు తర్వాత వీళ్ళకి ఆ అవకాశాలు బాగుంది. మెంటల్ స్ట్రెయిన్ కానీ, లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన ఒక స్ట్రెస్ కానీ వీళ్ళకి ఉండొచ్చు. నమస్తే రమణన్ గారు. నమస్కారం అండి. బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా అండి. వచ్చే డిసెంబర్ నెల మిథున రాశి వాళ్ళకి ఎలాగ ఉండబోతుంది? మిథున్ రాశి వాళ్ళకి అని చెప్తే బుధుడేమో వీళ్ళకి 5వ స్థానంలో ఉంటారు. మనకి 6వ తారీఖు వరకు తులారాశిలో. తర్వాతనేమో 6వ స్థానానికి వెళ్ళిపోతారు. 6వ స్థానాధిపతితో పాటు శుక్రుడు 20 తారీఖు తర్వాత ఉంటారు. అక్కడేమో సూర్యుడు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళకి మోస్ట్ యాక్టివ్ అనేది వీళ్ళకి 6వ స్థానం అయిపోతుంది. 5వ స్థానంలో ఉన్నంత వరకు, అది 6వ తారీఖు వరకు ఉన్నంత సమయం ఏమో శుభకార్యాలు, శుభ విషయాలు, పిల్లల ప్రాప్తి అవన్నీ వీళ్ళకి జరగచ్చు. తర్వాత ఉన్న సమయం వీళ్ళకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఎస్పెషలీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి రావచ్చు. పొట్ట సంబంధించిన ప్రాబ్లం కానీ, కిడ్నీ సంబంధించిన ఇష్యూస్ కానీ, మెంటల్ స్ట్రెయిన్ కానీ, లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన ఒక స్ట్రెస్ కానీ వీళ్ళకి ఉండొచ్చు. ఇది వీళ్ళకి రాశిలో కోర్స్ మనకి గురువు వక్రంగా ఉన్నారు కాబట్టి చాలా విషయాల్లో వీళ్ళకి ప్రొటెక్షన్ ఉంది. 7వ స్థానాన్ని చూస్తున్నారు. అక్కడేమో సూర్యుడు వస్తున్నారు, మంగళుడు వస్తున్నారు, మరియు శుక్రుడు కూడా వస్తున్నారు కాబట్టి ఏదైనా లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే అది సాల్వ్ అయ్యే అవకాశాలు కూడా వీళ్ళకి ఉంది. 9వ స్థానంలో ఉన్న రాహు ఏమో తన సారంలోకి వచ్చేటప్పటికి కొద్దిగా నాన్నగారు ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి. ఏదైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఏదైనా చేస్తున్నారంటే రాత్రి ట్రావెల్ చేయడం అవాయిడ్ చేసుకుంటే వీళ్ళకి మంచిది. అదేలాగా 10వ స్థానంలో శనీశ్వరుడు వక్ర నివృత్తి అయిపోయారు కాబట్టి వీళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి ఒక స్టెబిలిటీ వచ్చే సమయం ప్రారంభించింది. మంగళుడు, శనీశ్వరుడు ఇద్దరు చూసుకుంటారు కాబట్టి చాలా చేంజెస్ వీళ్ళ బిజినెస్ ఓరియంటెడ్ దీంట్లోనేమో వీళ్ళు చేస్తారు. దానికి తగ్గట్టు ఎక్స్పెండిచర్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషలీ మనకి 16వ తారీఖు వరకు ఉన్న సమయం ఎక్స్పెండిచర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదండి వీళ్ళకి జనరల్గా మనం చెప్పేది మిథున రాశి వాళ్ళకి. చెప్పండి. ఈ రాశి వాళ్ళకి బిజినెస్ అని ఎలాగ ఉండబోతుందండి? బిజినెస్ చేసే వాళ్ళకి 10వ స్థానంలో శనీశ్వరుడు వక్ర నివృత్తి అయిపోయారు. రాశి అధిపతి ఏమో లగ్నంలో వక్రంగా ఉన్నారు. అదేలాగా 7వ స్థానంలో 3వ స్థానాధిపతి శుక్రుడు ఇద్దరు కలిసే అవకాశం, మంగళుడు కలిసే అవకాశం. చాలా చేంజెస్ బిజినెస్ రీతిలో ఏమేమి చేయాలో, మోడిఫికేషన్స్ ఏమేమి చేయాలో అవన్నీ వీళ్ళు ఈ సమయం చేస్తారు. పెద్ద ఎక్స్పాన్షన్ చేసి ఉంటే దాన్ని తగ్గించడం, చాలా చిన్నగా ఉంటే దాన్నేమో ఎక్స్పాండ్ చేయడం, 2 విషయాలు జరగవచ్చు ఈ టైం పీరియడ్లో. అదేలాగా బిజినెస్ని ఒక స్టేబుల్ అప్రోచ్తో చూడడం వీళ్ళు ప్రారంభిస్తారు. కొత్త పార్ట్నర్షిప్స్ అటువంటి విషయాలు వీళ్ళకి జరిగే అవకాశం ఈ నెలలో ఉంది. ఎంప్లాయీస్కి ఈ నెల ఎలాగ ఉండబోతుంది? ఎంప్లాయీస్కి అని చెప్తే మనకి వీళ్ళకి 6వ స్థానాధిపతి 7వ స్థానంలో ఉంటారు కాబట్టి, గురువు ఒక దృష్టితో పాటు ఉంటారు కాబట్టి చాలా బాగుంది. వాళ్ళకి రికగ్నిషన్ వస్తుంది. ఒక ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ ఏదైనా వీళ్ళకి రావచ్చు. వీళ్ళకి రావాల్సిన బోనస్ ఏదైనా ఉంటే అవన్నీ ఈ టైంలో రావచ్చు. బాగానే ఉంది వీళ్ళకి, చాలా బాగుంది. వచ్చే డిసెంబర్ నెల పిల్లల చదువు, ఆరోగ్యం ఇవన్నీ ఎలాగ ఉండదండి? పిల్లల గురించి అని చెప్తే వీళ్ళకి 5వ స్థానాధిపతి ఎప్పుడు 20 తారీఖు తర్వాత ఎప్పుడు 7వ స్థానానికి వచ్చేస్తారో, గురువు ఒక దృష్టితో పాటు ఉంటారో అప్పటి నుంచి బాగుంటుంది. అప్పటి వరకు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. ఎస్పెషలీ హెల్త్ ఓరియంటెడ్ విషయంలో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే బాగానే ఉంది, సేఫ్గానే ఉంది. ఎందుకంటే మనకి బుధుడితో పాటు ఉంటారు కాబట్టి ఏం ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసుకునే అంత స్థితిలోనే ఉంటుంది. ఫారిన్ ఆపర్చునిటీస్ ఏదైనా వీళ్ళు చూస్తున్నారు హైయర్ స్టడీస్కి, అట్లాంటి వాళ్ళకి ఈ టైంలోనేమో వీళ్ళకి, ఎందుకంటే 7వ స్థానాధిపతి గురువు వక్రంగా ఉండి చూస్తున్నారు కాబట్టి, అదేలాగా 9వ స్థానాధిపతి ఏమో వక్ర నివృత్తి అయిపోయారు. అక్కడేమో 9వ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది.
కాకపోతే 100% మనకు వచ్చే అవకాశం అనేది చెప్పేయాలంటే 20 తారీఖు తర్వాత వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అందులోనూ ఇంకా మనం వెయిట్ చేస్తే గురువు వక్ర నివృత్తి అయిన తర్వాత వచ్చే అవకాశం చాలా బాగుంది. శుభకార్యాలు అంటే పెళ్ళి, ఇది పెళ్ళి జరిగే అవకాశం ఉందా? శుభకార్యాలు ఎస్పెషలీ పెళ్ళి అని చెప్పేటప్పటికి వీళ్ళకి 7వ స్థానంలో అందరూ ఉన్నారు. కమ్యూనికేషన్ గ్రహమైన సూర్యుడు ఉంటారు 16వ తారీఖు తర్వాత. వీళ్ళకి 11వ స్థానాధిపతి, అదేలాగా 6వ స్థానాధిపతి అయిన మంగళుడు ఉంటారు. గురువు ఒక దృష్టితో పాటు ఉంటారు. శుక్రుడు అక్కడ కలుస్తారు 20 తారీఖు. 20 తారీఖు తర్వాత వీళ్ళకి ఆ అవకాశాలు బాగుంది. ఇది అంత 100% మనకి చెప్పలేము. నెక్స్ట్ మంత్ ఇంకా బాగుంటుంది. ఎప్పుడు బుధుడేమో ధనురాశికి వచ్చేస్తారో అప్పుడు బాగుంటుంది. అంతలో వీళ్ళకి 6వ తారీఖు వరకు గురువు ఒక దృష్టి బుధుడి మీద ఉండే సమయంలో కూడా వీళ్ళకి ఆ అవకాశాలు వీళ్ళకి దగ్గుతుందండి. ఈ సంవత్సరం ఆఖరికి వచ్చేసాము. ప్రాపర్టీ కొనడం, ఇల్లు వాహనాలు ఇదన్నీ కుదిరే అవకాశం ఉందా? ఇల్లు వాహనాలు కొనడం అనేది వీళ్ళకి 4వ స్థానాధిపతి బుధుడేమో వీళ్ళకి 6వ స్థానంలో స్ట్రాంగ్గా ఉండే అవకాశం. అంతవరకు 6వ తారీఖు వరకు ఉన్న సమయంలోనేమో వీళ్ళకి పూర్వజుల ఒక ప్రాపర్టీ ఏదైనా వీళ్ళ దగ్గరికి వస్తే అదంతా వీళ్ళు కొనుక్కునే అవకాశం కానీ మాడిఫై చేసుకునే అవకాశం కానీ ఉంటుంది. దాని తర్వాత ఈ నెలలో మనకి చూస్తే వీళ్ళకి 4వ స్థానాధిపతి సంబంధం ఏమో మంగళుడు ఒక ఇంట్లోనే ఉంది కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాపర్టీ రిలేటెడ్గా అది సాల్వ్ చేసుకునే అవకాశం వీళ్ళకి ఉంటుంది. కొనుక్కునే అవకాశం అంతగా లేదండి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ ఎదురు చూసే వాళ్ళకి ఎలాగుంటుందండి? రిజల్ట్స్ ఫేవరబుల్గా ఉంటుందా? ఇప్పుడు వీళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం కానీ ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ కానీ పాజిటివ్గా వచ్చే అవకాశం ఎప్పుడంటే మనకి 20వ తారీఖు తర్వాత 16వ తారీఖు తర్వాత వీళ్ళకి ఆ రిజల్ట్స్ అన్నీ పాజిటివ్గా వచ్చే అవకాశం బాగుంది. గురువు ఒక దృష్టి వీళ్ళకి 7వ స్థానంలో ఉంటుంది. దానివల్ల వీళ్ళకి ఆ అవకాశాలు బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళకి 9వ స్థానంలో రాహు తన సారంలో ఉన్నారు కాబట్టి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అన్నీ కొన్ని విషయాలు కనపడదు. దానివల్ల కొద్దిగా టెన్షన్ కాకండి. దుర్గమ్మ పాఠాలు మీరు పఠిస్తూ ఉండండి. ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అవన్నీ నివృత్తి అయ్యి మీకు కరెక్ట్ అయిన రిజల్ట్స్ చూపిస్తారు. ఇంత చెప్పేశారు. ఈ రాశి వాళ్ళకి ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేటట్లా ఏదైనా పరిహారం ఉందా? పరిహారాలండి వీళ్ళకి మెయిన్గా 9వ స్థానంలో ఉన్న రాహుకు వీళ్ళు పరిహారం చేసుకోవాలి. ఎస్పెషలీ దానికి దుర్గమ్మ వాళ్ళ నామాలు 32 నామాలు రెగ్యులర్గా పఠిస్తూ ఉంటే బాగుంటుంది. అదేలాగా అష్టమి రోజున అదేలాగా అమావాస్య రోజున అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇది చేసుకుంటేనే చాలా. థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్పారు. చూస్తాం. థ్యాంక్స్.